పెళ్ళికి ముందు ఆడపిల్లల లైఫ్ పుట్టింట్లో ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఏది నచ్చితే అది తెచ్చిపెట్టేవారు. ఎవరో ఒకరు ఉంటారు ఖచ్చితంగా. అమ్మ, నాన్న, అక్క, చెల్లి, తమ్ముడు ఇలా ఇంటికొకరు ఉంటారనమాట వాళ్ళకి నచ్చినవి తెచ్చిపెడతానికి. మరి అదే ఆడపిల్ల ఒక్కసారిగా పెళ్లి చేసుకొని అత్తవారింటికి వెళ్ళిపోయిన తర్వాత తనకంటూ ఒక ఇష్టం ఉంటుందన్న విషయం మర్చిపోయి తన ఇంట్లో వాళ్ళ ఇష్టాలనే తన ఇష్టాలుగా మార్చుకుంటుంది. తనకు నచ్చంది కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత తనకి నచ్చేంత వరకు కూడా అలవాటు చేసుకుంటుంది తప్ప ఇది నాకు నచ్చలేదు, ఇది నేను చెయ్యను అని మాత్రం చెప్పదు. ఎందుకంటే తనకు కూడా తెలుసు ఒకప్పుడు నేను ఒక ఇంటికి కూతుర్ని, కానీ ఇప్పుడు మరో ఇంటికి కోడల్ని, కాబట్టి నేనే కొన్ని కొన్ని విషయాలు మెల్లిగా మార్చుకోవాలి అని. కానీ మనం వాళ్ళ కోసం ఎన్ని పనులు చేసినా కొన్ని విషయాల్లో అడ్జస్ట్ అయ్యి కాంప్రమైజ్ అయినా వాళ్ళకి ఏది కూడా కనపడదు. కానీ మనం చేసే పనిలో మాత్రం ఎక్కడలేని తప్పులు వెతుకుతూ ఉంటారు. కాబట్టి నేను చెప్పేది ఏంటి అంటే ఒకప్పుడు మనం ఒక ఇంటికి కూతుళ్ళమే కావచ్చు, కానీ ఇప్పుడు ఒక ఇంటికి కోడళ్ళం కాబట్టి మనం కొన్ని విషయాల్లో తగ్గినంత మాత్రాన మనకు వచ్చే నష్టమేం లేదు. మనకి మన పుట్టింట్లో అన్నీ జరిగినట్టే ఇక్కడ కూడా జరగాలి అంటే కుదరదు కదా. కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అవ్వటం మనకే మంచిది. ఇక్కడ మీరు నేను అనే కాదు, ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా పుట్టింట్లో ఉన్నట్టు అత్తవారింట్లో కూడా మందే పైచేయిగా ముందుకు సాగిపోవాలి అంటే అసలు జీవితం అనేది ముందుకు సాగదు. కొన్ని విషయాల్లో అడ్జస్ట్మెంట్, కాంప్రమైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. అలా కాకుండా ప్రతిదానికి వాళ్ళతో పాటు మనం కూడా వాదిస్తే మనతో పాటు మనల్ని కని పెంచిన తల్లిదండ్రులకు కూడా ఆ చెడ్డ పేరు వస్తుంది. మరి నేను చెప్పింది నిజమో కాదో తప్పకుండా కమెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చు కదా.